ముఖ్య ఎక్కడ ఉంది అంటే ఇది అని చెప్పచ్చు, లేదా ఇలా చూపించవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం రేషన్ బియ్యం విషయంలో ప్రభుత్వం చేస్తుంది ఆ రెండవ ద్వారా. ఎందుకని? దాంతో ఓట్లు ముడిపడి ఉంటాయి కాబట్టి. ప్రభుత్వానికి వాస్తవంగా రేషన్ బియ్యం వలన బోలెడంత భారం పడుతుంది. ఎలాగూ అంటే కేంద్ర ప్రభుత్వం సప్లై చేస్తున్నటువంటిది 85 లక్షల మందికి రేషన్ ఇస్తుంది. ఇక్కడ రెండు రకాల బియ్యం, ఒకటి రేషన్ బియ్యం, రెండవది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఉచితంగా ఇస్తానన్న బియ్యం. అంటే ఈ రెండు కలిపితే 2 5 10 కిలోలు ఒక్కొక్కళ్ళకి, అంటే నలుగురున్న కుటుంబానికి 40 కిలోలు. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటానే 90% ఉంటుంది, 10% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. దానికి ప్రాబ్లం లేదు అంతవరకు అయితే. కానీ ఇదేమవుతున్నది, కేంద్రం ఇస్తుంది 85 లక్షలకే, రాష్ట్రంలో ఎంత ఉన్నాయి? 1,47,00,000 రేషన్ కార్డులు. ఈ 1,47,00,000 రేషన్ కార్డులో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? బియ్యం తీసుకుంటారు, తీసుకుని ఇప్పుడు 20 కిలోలు నలుగురికి అయితే కనుక, అదే ఇప్పుడున్న ఈ కేంద్రంతో లెక్క కలిపితే 40 కిలోల బియ్యం, అంటే 4 పదులు 400 రూపాయలు వాళ్ళు సంపాదించుకుంటున్నారు. ఆ బియ్యాన్ని తీసుకున్నటువంటి ఆ పర్సన్ దాని మీద ఇంకొక 5 రూపాయలకు అమ్మితే, దాన్ని ఆ డీలర్ ఏది ఎగుమతిదారు ఇంకొక 5 రూపాయలకు అమ్ముకుంటే ఓవరాల్గా 1 కోటి రూపాయలు వాళ్ళందరూ సంపాదించుకున్నారు. ప్రభుత్వానికి ఇది పెద్ద భారం అవుతుంది. ఎందుకని? ఈ 85 లక్షల పోను మిగతా 60 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి బియ్యం మాకొద్దు బాబో అని చెప్పి జనం ఫీల్ అవ్వాలి. అలా ఫీల్ అవ్వాలి అంటే రేషన్ ఎగుమతి జరగకూడదు. రేషన్ ఎగుమతి జరగకుండా రేషన్ కొనుక్కోవడానికి వణికిపోతే అప్పుడు బియ్యం ఎవరు అమ్మలేరు. అంటే ఎవరు కూడా దాన్ని సచ్చినట్టు తినేటట్టయితే తీసుకుంటారు, లేదంటే మాకు వద్దులే అని ప్రజలే చెప్పాలి. అలా చెప్పేటటువంటి పరిస్థితి వచ్చి నిజంగా బియ్యం ఎవరికి అర్హులున్న ఎవరికైతే కావాలనుకుంటారో వాళ్ళు మాత్రమే బియ్యం కొనాలి, తినేటటువంటి వాళ్ళు మాత్రమే. ఇది ప్రస్తుతం ప్రభుత్వపు ఆలోచన. అందుకనినే రేషన్కి సంబంధించినటువంటిది ఎక్కడ అక్రమ రవాణా అయినా వెంటపడుతుంది. ఈ వెంటపడి కేసులు పెడుతూ ఉన్నప్పుడు, పీడీ యాక్ట్ కింద కూడా కేసులు పెడుతున్నప్పుడు వాళ్ళు కొనడం మానేయాలి, వాళ్ళు ఎగుమతులు చేయడం మానేయాలి. తద్వారా ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ప్రజల దగ్గర రేషన్ కొనరు ఎవరు మన దగ్గర అనే ఫీలింగ్ వస్తే ప్రజలు బియ్యం తీసుకోవడమే మానేస్తారు తిననప్పుడు. తద్వారా బియ్యాన్ని డైరెక్ట్గా ఆపడం కాకుండా పరోక్షంగా ఆపేటటువంటి ఒక ఎత్తుగడే ప్రస్తుతం నడుస్తోంది.